హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. thumbnail చూసారు కదండి. ఒక మనిషి సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటి? ఈ వీడియో మీ లైఫ్ లోనే ది బెస్ట్ వీడియో కింద ఉంటుందండి. పొరపాటున కూడా స్కిప్ చేసుకుంటూ చూడొద్దు. అండ్ సర్లే ఏదో చెప్తున్నారు కదా అని కూడా వెళ్ళిపోవద్దు. లైఫ్ చేంజింగ్ వీడియో కూడా కావచ్చు ఈ వీడియో. సో చివరి వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి లైఫ్లో సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? రకరకాల కారణాలు ఉంటాయి. అందులో నాకు తెలిసి మొట్టమొదటి కారణం దేన్ని సీరియస్గా తీసుకోకపోవడం. అంటే మీకు నేర్చుకోవాలని ఉంటుంది, బట్ దాని మీద ఫోకస్ చేయరు. అంటే ఎలా అంటే, నేను స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి, లేదా వేరే ఫీల్డ్లో అయినా సరే దేంట్లో అయినా నేను సక్సెస్ అవ్వాలి అని అనుకుంటారంతే. దానికి కావలసిన వే మీరు ఏర్పరచుకోవాలి కదా. దానికి కావలసిన ఒక దారి మీరు ఏర్పరచుకుంటే మీరు స్టాక్ మార్కెట్ అని ఒక గోల్ పెట్టుకున్నారు. సో ఇక్కడికి చేరాలి అంటే ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటి? మీరు నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే నాట్ ఓన్లీ మీ అండి, అంటే నా దగ్గరే నేర్చుకోమని నేను చెప్పట్లేదు. మీకు యూట్యూబ్లో థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి నాలెడ్జ్కి సంబంధించి. సో ఆ వీడియోని కేవలం వీడియోలా చూడడం వల్ల మాత్రమే ఈ గోల్కి మీరు రీచ్ అవ్వలేరు. వీడియోని ఎప్పుడు ఒక వీడియోలా చూడొద్దు. దాంట్లో మీరు ఏ వీడియో అయినా యూట్యూబ్లో ఒక వీడియో చూశారు, ఒక సెటప్కి సంబంధించి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుల్ కాల్ స్ప్రెడ్ చూశారు. అసలు బుల్ కాల్ స్ప్రెడ్ అంటే ఏంటి? దాన్ని మనం ఎలా తీసుకోవాలి? ఎట్ ద మనీకి ఎన్ని స్ట్రైక్ ప్రైజెస్ తీసుకుంటే ఎంత డిఫరెన్స్ వస్తుంది మనకి, ఇది ఎట్ ద మనీ. సో ఎట్ ద మనీ దగ్గర నుంచి మనం ఎంత దూరం, అంటే ఒక ప్రీమియం బై ఒక ప్రీమియం సెల్ చేస్తే ఎంత వస్తుంది, రెండు ప్రీమియమ్స్ దూరంలో బై అండ్ సెల్ చేస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది, ఇక్కడ మనకి రిస్క్ రివార్డ్ రేషియో ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశారా? ఒక వీడియో చూసారు, దాన్ని వీడియోలో వదిలేస్తారు. లేదా ఏదైనా ఒక మంచి పర్సన్, అంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ యొక్క ఇంటర్వ్యూ చూసారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన పాయింట్స్ ఎప్పుడైనా ఇది నిజమే కదా, అసలు నిజంగా అలా జరుగుతుందా అని ఎప్పుడైనా మీరు టెస్ట్ చేసి చూసారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్ అండి, ఓన్లీ స్టాక్ మార్కెట్ గురించి మాత్రమే మాట్లాడాలి అని నేను అనుకోవట్లేదు. ఒక మనిషి సక్సెస్ కావడానికి అనేక రకాల వేస్ ఉంటాయి, దారులు ఉంటాయి. సో దాంట్లో మీరు దేన్ని ఫాలో అవుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్కి నాకు ఎప్పుడో 1 or 2 years బ్యాక్ మా ఫ్రెండ్ ఒక కొటేషన్ పంపించాడు. ఎవరిది అనుకుంటున్నారు? పూరి జగన్నాథ్ గారిది. ఆయన చెప్పిన దాంట్లో నాకు వావ్ అనిపించిన విషయం ఏంటంటే, మీరు లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అయినట్లో తెలుసా? మీకు ఎదుటి మనిషి ఎప్పుడు గౌరవం ఇస్తారో తెలుసా? మిమ్మల్ని చూసి ఎదుటి మనిషి భయపడేది ఎప్పుడో తెలుసా? మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మీ మొబైల్ నెంబర్ అంత ఉండాలి అని చెప్పాడు ఆయన. నాకు అర్థం కాలేదు. బ్యాంక్ బ్యాలెన్స్, మొబైల్ నెంబరు ఆలోచిస్తే అర్థమైంది. ఓకే, అంటే మన మొబైల్ నెంబర్లో 10 digits ఉంటాయి. సో మన బ్యాంక్ బ్యాలెన్స్ 10 digits ఉండాలి. నాకు అనిపించింది, అయిపోయి సాధ్యమా? ఇంపాసిబుల్ కదా. అంటే 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు. అంతేనా అండి? 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు. సో ఒక మనిషి 100 కోట్లు సంపాదించడం సాధ్యం కాదా? సాధ్యం కాకపోతే మనకున్న ఈ ఇన్వెస్టర్స్ ఎవరండి? ఒక మనిషి సాధించలేడా? ఈజ్ ఇట్ ఇంపాసిబుల్? వీళ్ళెవరు? ఇప్పుడు చూడండి, రాధాకృష్ణ దమాని ఎవరైనా డీమార్ట్ అధినేత. ఈ నెట్వర్క్ ఎంత అండి? 2,28,000 కోట్లు. ఇది క్రోర్స్ లో. ఇక్కడ మనం ఎంత సంపాదించాలి? జస్ట్ 100 కోట్లు సంపాదిస్తే సరిపోద్ది. అదేంటండి 100 కోట్లు జస్టా అని అనొద్దు. ఎందుకంటే ఈయన 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు సంపాదించాడు. ఈయన 1000 కోట్లు కూడా కాదు, 2,00,000 కోట్లు సంపాదించాడు ఈయన. రాకేష్ జుంజున్వాలా 46,000 కోట్లు. మనకు కావాల్సింది ఎంత? 100 కోట్లు. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఇంపాసిబుల్ అయితే కాదు కదా. సో వీళ్ళు ఓన్లీ స్టాక్ మార్కెట్ ద్వారా ఇన్ని 100,000 కోట్లు సంపాదించిన పర్సన్స్ వీళ్ళు. ఎవరు? రాధాకృష్ణ దమాని గారు కానీ, రాకేష్ జుంజున్వాలా గారు కానీ, మోహన్ అసోసియేట్స్ కానీ, అంజు సేత్ గారు కానీ, లేదా ముకుల్ అగర్వాల్ కానీ, ఆశిష్ ధావన్ కానీ, ఆశిష్ కచోడియా కానీ, సునీల్ సింఘానియా కానీ, వీళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ ద్వారా, ట్రేడింగ్ ద్వారా కొన్ని వేల లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు. మరి మిగతా సెక్టార్స్ ఉన్నాయి కదా, మిగతా సెక్టార్స్ కూడా ఉన్నాయి కదా. సో వాటి నుంచి కూడా సంపాదించవచ్చు కదా. అంటే ఇప్పుడు మనం ఒక నెగిటివ్ మైండ్ సెట్ గురించి మాట్లాడుకోవచ్చు. ఒక పర్సన్ వస్తాడు, అరే బాబు ఇన్ని కబుర్లు చెప్తున్నావు కదా, నువ్వెంత సంపాదించావు అంటాడు. సో నేనెంత సంపాదించాను అంటే, నేను ఇంకా ఈ స్థాయిలో ఉన్నానండి.
సో ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేయాలి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి నా క్యాపిటల్ ఎంత అనేది. సో నేను కూడా ఒక నార్మల్ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఓకే, నేనేదో తోపు తురుము అని చెప్పట్లేదు. నేను కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాను. సో ఈ ప్లేస్ వరకు వచ్చాను అంటే కష్టపడబట్టే కదా. సక్సెస్ ఎవ్వరికి అంత ఈజీగా వచ్చేదండి. సక్సెస్ అంత ఈజీగా వచ్చేసేలా ఉంటే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అయిపోతారు. సక్సెస్ అయిన ప్రతి ఒక్క ఎంటర్‌ప్రెన్యూర్స్ జర్నీస్ చూడండి, వాళ్ళు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని పైకొస్తారు. సార్ నిజంగా అంత ఈజీయా అండి పైకొచ్చేయడం అంటే? దానికి వేస్ కూడా ఉంటాయండి. మీరు ఎంచుకునే మార్గం ఏమిటి? ఎదుటి వాడిని పాడు చేయకుండా ఒక మంచి మార్గంలో డబ్బు సంపాదించడం అనేది ఇట్స్ నాట్ ఏ డిఫికల్ట్ థింగ్ అండ్ ఆల్సో ఇట్స్ నాట్ ఏ ఇంపాసిబుల్. మార్నింగ్ నేను టెలిగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాను, చూసారా అండి? ఎవరైనా ఒక విషయం ఇది నీకు సాధ్యం కాదు అని చెప్పారు అంటే అది వాళ్ళకి సాధ్యం కాలేదని అర్థం. అంతే తప్ప నీకు సాధ్యం కాదని కాదు. వాళ్ళకి సాధ్యం కాలేదు, వాళ్ళు ట్రై చేశారు, అవ్వలేదు. అంతే తప్ప నీకు సాధ్యం కాదని కాదు. అసలు సాధించాలి అనుకునే వాడికి ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు. కావలసిందల్లా కేవలం ఏకాగ్రత అండ్ పట్టుదల. ఈ రెండు ఉంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఏ విల్లింగ్ హార్ట్. నేను విజయనగరంలో చదువుకునేటప్పుడు ఒక 20 రూపీస్ పెట్టి ఒక వైట్ బుక్ కొనుక్కున్నానండి. వైట్ కలర్ బుక్ ఒకటి కొనుక్కున్నా. సో దాని వెనక నాకు ఇప్పుడు మీకు చెప్పిన కొటేషన్ ఏదైతే ఉందో అది రాసి ఉంది ఆ బుక్ వెనకాల. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎ విల్లింగ్ హార్ట్ అని. యాక్చువల్గా నిజంగా చెప్తున్నా, నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను. విల్లింగ్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు ఆ స్టేజ్లో. అంటే నేను చదువుకునే టైంలో విల్లింగ్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు. విల్లింగ్ అంటే ఏంటి నాకు నేను అర్థం చేసుకునేదంటే, ఆ రోజుల్లో మాకు ఈ స్మార్ట్ ఫోన్స్ అవి ఉండేవి కాదండి. అప్పుడు కీప్యాడ్ ఫోన్ ఉండడమే చాలా గగనం. సో ఈ లాస్ట్ 10 years నుంచి బాగా ఈ స్మార్ట్ ఫోన్స్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. కానీ నేను చదువుకునే టైంలో స్మార్ట్ ఫోన్ అనేది ఇట్స్ ఏ హ్యూజ్ థింగ్ అన్నమాట. ఇట్స్ ఇంపాసిబుల్. సో విల్లింగ్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. బట్ అడుగుదాము అంటే అందరూ నాలాంటి వాళ్ళే. సో అందరూ అంతంత మాత్రమే. నేను ఎవరిని అడగలేదు. బట్ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎ విల్లింగ్ హార్ట్ అంటే సాధించాలి అనుకునే హృదయానికి అసాధ్యం అంటూ ఏదీ ఉండదు. నువ్వు సాధించాలి అనుకున్నావా, ప్రతిదీ సాధ్యమే. అసాధ్యం అనేది ఏది ఉండదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో నేను దాన్ని అలా ఇంటర్ప్రిట్ చేసుకున్నాను. సో నేను దాన్ని అలాగా నా మనసులో పెట్టేసుకున్నాను. సో అది నేను చనిపోయే వరకు కూడా నాకు అది అలాగే ఉంటుంది, నా మైండ్ లో ఉండిపోతుంది అది. ఇంకొకటి, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా మేడం నాకు ఒక మాట చెప్పారు. ఆవిడ ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో చదువుకున్నారంట. సో సిఆర్ రెడ్డి కాలేజ్ యొక్క ఎంట్రన్స్ గేట్ ఉంటుంది కదా. సో ఆ ఎంట్రన్స్ గేటు మీద పైన ఒక స్లోగన్ రాసి ఉంటుంది. ఆ స్లోగన్ నాకు చాలా ఇష్టం అని చెప్పారు ఆవిడ. ఏంటి మేడం అని అడిగాను నేను. అంటే వినయమే విజయానికి నాంది. స్లోగన్ చాలా బాగుంది కదా విరాజ్ అన్నారు. నాకు నిజంగా వావ్ అనిపించింది. సో ఇప్పటికీ నా వాట్సాప్ స్టేటస్ అదే ఉంటుంది, వినయమే విజయానికి నాంది. నువ్వు వినయంగా ఉండు, నువ్వు సాధించాలి అనుకున్న దాని మీద పట్టుదలగా ఉండు, ఫోకస్గా ఉండు. నువ్వు అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. చెయ్యాలి అనుకున్నది, సార్ నాకు చాలా ఐడియాస్ ఉన్నాయండి, కానీ వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏది చెయ్యాలన్నా డబ్బు కావాలి కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు కావాలి. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి నెగిటివ్ పర్సన్ తీసుకొద్దాం. డబ్బు ఉన్నవాడు ఏమైనా చెప్తాడు, మాలాంటి డబ్బు లేని వాళ్ళు ఏంటి పరిస్థితి, నా దగ్గర ఎన్నో ఐడియాస్ ఉన్నాయి, కానీ ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా డబ్బు కావాలి కదా, నువ్వు పెడతావా పెట్టుబడి అని అడుగుతాడు ఇప్పుడు నెగిటివ్ వాడు ఎవడో కూడా వచ్చి కామెంట్ సెక్షన్లో. సో మీలాంటి వాళ్ళ కోసం, లేదా మనలాంటి వాళ్ళ కోసం, లేదా నాలాంటి వాళ్ళ కోసం నీ దగ్గర ఒక ఐడియా ఉందా? ఆ ఐడియాని ఇప్పటి వరకు ఎవరైనా ఇంప్లిమెంట్ చేశారా లేదా? ఈ ఐడియా అసలు ఎలా ఉంటుంది? నువ్వు గూగుల్లో సెర్చ్ చేసి చూసావా? అసలు నీకొచ్చిన ఐడియా ఇంతకు ముందు ఎవరికైనా వచ్చిందా లేదా? వస్తే వాళ్ళు షార్క్ ట్యాంక్ వచ్చారా లేదా? అసలు షార్క్ ట్యాంక్ అనే ఒక ఈవెంట్ ఉందని తెలుసా నీకు? దాంట్లో నీలాంటి నాలాంటి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళకున్న ఐడియాస్ చెబితే పెద్ద పెద్ద వీసీస్ అంటే వెంచర్ క్యాపిటలిస్టులు ఉంటారండి. వెంచర్ క్యాపిటలిస్టులు మీ ఐడియా నచ్చి ఎస్ ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఎన్ని కోట్లైనా పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అసలు అటువంటి ప్లాట్ఫామ్ ఒకటి ఉంది అని నీకు తెలుసా? సో నా దగ్గర ఐడియా ఉంది, ఎలా 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 అని కూర్చోవడం కాదు, నువ్వు దాన్ని సెర్చ్ చెయ్యి. నీ దగ్గర ఏదో ఒక మంచి ఐడియా ఉంది. సో ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ కొంతమంది అనుకోవచ్చు, సార్ ఇవన్నీ అయ్యే పనులు కాదండి, ఎందుకు సార్ మాకు ఇవన్నీ చెప్తారు? నిజంగా ఇవన్నీ అవ్వకపోతే ఇండియాలో ఉన్న ది టాప్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండి వీళ్ళు. ఎవరు? రితీష్ అగర్వాల్, ఓయో రూమ్స్. అసలు హోటల్స్ లో ఓయో రూమ్స్ అని ఒకటి పెట్టొచ్చు
ఒక్క రూపాయి కూడా తన పెట్టుబడి లేకుండా ఎక్కడో ఉన్న హోటల్స్ ని తీసుకొచ్చి ఓయో రూమ్స్ లో పెట్టొచ్చు, దీని ద్వారా ఇన్ని వేల కోట్లు సంపాదించవచ్చు అని రితీష్ అగర్వాల్కి వచ్చిన ఐడియాయే ఓయో రూమ్స్. ఓకే, తర్వాత భవీష్ అగర్వాల్ ఓలా క్యాబ్స్, మీకు తెలుసు ఓలా క్యాబ్స్ ఎంత పాపులర్ అనేది. తర్వాత విజయ్ శేఖర్ శర్మ పేటిఎం, బైజూస్ రవీంద్రన్ బైజూస్, కోనాల్ షా క్రెడ్. సో ఈ క్రెడ్ అనేది ఏంటి, ఓన్లీ క్రెడిట్ కార్డుకి సంబంధించింది మాత్రమే. సో దాంట్లో కూడా బిజినెస్ నెత్తుకోవచ్చు అని ఎందుకు అనిపించింది కోనాల్ షాకి, నితిన్ కామత్. సో ఈయన మనం స్టాక్ మార్కెట్ కాబట్టి మనకి ఈయన సుపరిచితం. నితిన్ కామత్ కానీ నిఖిల్ కామత్ కానీ చెప్పేది ఏంటో తెలుసా అండి, నిఖిల్ కామత్ అస్తమాను చెప్తూ ఉంటారు, మీరు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ కావాలి, ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి అంటే మీరు ఎన్ని వేల చార్ట్స్ మీద మీరు ప్రాక్టీస్ చేశారు, కొన్ని వేల చార్ట్స్ మీద ప్రాక్టీస్ చేయాలి. నితిన్ కామత్ నిఖిల్ కామత్ ఇద్దరు ఎన్నో కష్టాలు పడొచ్చారండి. మీకు నేను ఇంటర్వ్యూస్ చూడండి అని చెప్పాను కదా ఇందాక. ఈ సక్సెస్ఫుల్ జర్నీస్ వింటున్నప్పుడు వీళ్ళ ఫెయిల్యూర్ స్టోరీస్ తలుచుకుంటే మీకు వీళ్ళతో పోల్చుకుంటే నేను చాలా బెటర్ కదా, వాళ్ళకి ఎటువంటి రిసోర్సెస్ లేవు నేర్చుకుంటాక. అప్పట్లో ఇప్పుడు నిఖిల్ కామత్ నితిన్ కామత్ ఆ టైంలో వాళ్ళకి యూట్యూబ్ లేదండి, నేర్చుకోవడానికి మెటీరియల్ లేదు వాళ్ళకి. ఇప్పుడు మీకు అన్నీ ఉన్నాయి, అన్నీ అరచేతిలో ఉన్నాయి స్మార్ట్ ఫోన్లో. సో ఇన్ని ఉండి కూడా మీరు ఏం చేస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు? నిఖిల్ కామత్, నితిన్ కామత్ కాదు, వన్ ఆఫ్ ది కో ఫౌండర్ కదండి నిఖిల్. సో నిఖిల్ కామత్ యొక్క జర్నీ తెలుసుకుంటేనండి మీకు చాలా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కొన్ని వందల స్టార్టప్స్ లో కొన్ని వేల లక్షల కోట్లు కొమ్మరించేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎలా ఉంటుంది, ఎంత కష్టపడితే, ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తే ఏ బిజినెస్ సక్సెస్ అవుతుంది అని. వాళ్ళకి జీరో నుంచి వచ్చిన రాబడి ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకువెళ్ళి వేరు 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 సెక్టార్స్లలో పెట్టుబడులు పెట్టేస్తున్నారు. సో వీళ్ళు పెట్టిన ఈ పెట్టుబడులు ఈ రోజు వీళ్ళు రూపాయి పెడితే రేపొద్దున ఇది ₹1,00,000 అవుతుంది. అంత ఎక్స్ట్రాడినరీ స్టార్టప్స్ లో పెట్టుబడి పెడుతున్నారు వీళ్ళు. ఈవెన్ మన తెలుగులో వాళ్ళకు కూడా నితిన్ కామత్ పెట్టుబడి ఇచ్చాడండి. సో మీరు ఎంత ట్రై చేస్తున్నారు? మీ దగ్గర ఐడియా ఉంది, ఓకే, మీరు బిజినెస్ యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్ గా కానీ లేదా స్టాక్ మార్కెట్ లో కానీ ఎందులో అయినా సక్సెస్ అవ్వాలంటే దాంట్లో మీరేం చేస్తున్నారు? మనిషికి ఒక డ్రీమ్ ఉంటే సరిపోదండి. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు ఎంత కష్టపడుతున్నారు? ఒక మూవీ చూసినట్టు, యూట్యూబ్లో షార్ట్స్ చూసినట్లు ఒక వీడియోని చూసి వదిలేస్తున్నారా? దాంట్లో చెప్పింది ఏంటి అని దాన్ని బ్యాక్ టెస్ట్ చేస్తున్నారా, వెరిఫై చేస్తున్నారా? సో పనికిమాలిన వీడియోస్ ఎన్నైనా చూడొచ్చండి, సినిమాలు చూడొచ్చు. అంటే సినిమాలు నేను కూడా చూస్తాను, నేను చూడను అనట్లేదు, సినిమాలు చూడొచ్చు. బట్ దాన్ని అక్కడతో వదిలేయాలి. సినిమాని సినిమాలా వదిలేసి మన లైఫ్కి కావాల్సిన గోల్ని ఎక్కువ టైం పెట్టుకోవాలి. మీరు సపోజ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, కొంతమంది ఏమంటారంటే, సార్ నాకు ఆఫీస్ ఉందండి, నాకు ఆఫీస్ టైమింగే సరిపోతుంది సార్, నాకు ఆఫీస్ లేకపోతే ఎరగపొడి చేద్దాం సార్ అని. ఆఫీస్ వర్క్ ఉన్నా సరే ఎరగపొడి చేయొచ్చండి, తెలుసా మీకు? మీరు మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ సపోజ్ 6కో 7కో 8కో వస్తారు, అవునా? సో 9 to 8 కష్టపడుతున్నారు. 8 తర్వాత అప్ టు 10 వరకు మీరు మీ ఫ్రెండ్స్తో బాతాకాని చేయడానికి లేదా సిట్టింగ్ లో కూర్చోవడానికి, ఇంట్లో కూర్చుని టీవీ చూడడానికి బదులు ఈ 2 hours మీ లైఫ్లో ఒక గోల్ పెట్టుకుని ఈ గోల్ కోసం మీరు కష్టపడండి. దీనికి సంబంధించిన వీడియోస్ చూడండి, దీనికి సంబంధించిన మెటీరియల్ చదవండి. నేను దీంట్లో ఇంకా ఎంత బెటర్ కావచ్చు, మీకు కావలసినంత మెటీరియల్ ఉంటుందండి. ఫ్రీ మెటీరియల్ ఉంటుంది, పెయిడ్ మెటీరియల్ ఉంటుంది. మీకు ఏది కావాలన్నా ప్రతిదీ మీ ఫింగర్ టిప్స్లో దొరుకుతుంది. మీకు కొన్ని ఐడియాస్ కావాలి, ఒక బిజినెస్ ఐడియా కావాలి, గూగుల్ జెమినీలోకి వెళ్ళి అడగండి, లేదా చాట్ జీపీటీలోకి వెళ్ళి అడగండి. రకరకాల ఐడియాస్, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, దానికి కావాల్సిన పెట్టుబడి ఏంటి, దీనికి కావాల్సిన వెంచర్ క్యాపిటలిస్ట్ని నేను ఎక్కడ నెతుకోవచ్చు, అసలు ఇటువంటి బిజినెసెస్ ఇండియాలో ఎక్కడైనా ఉన్నాయా, ఏదైనా మీరు చెయ్యాలి అనుకున్న దాన్ని మీరు ఎంత పర్ఫెక్ట్ గా మీరు వెళుతున్నారు, అసలు దాని మీద మీరు వర్క్ చేస్తున్నారా లేదా? జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే కేవలం నేను సక్సెస్ అవ్వాలి అని గోల్ పెట్టుకున్నంత మాత్రాన ఎవ్వరూ సక్సెస్ అవ్వలేరండి. ఈ గోల్ కి చేరడానికి మీరు ఎంత కష్టపడతారు, అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. సో ఈ గోల్ కి వెళ్ళడానికి మీరు ఎంత కష్టపడ్డారు అనేది మాత్రమే చూస్తాడండి ఎవడైనా. ఓకే, సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఇది సాధ్యం కాదు, నేను ఇది చెయ్యలేను, ₹1,00,00,000, 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు అంటే ఫస్ట్ మీరు అంత పెద్ద గోల్ పెట్టుకోవద్దు. ఫస్ట్ ₹1,00,000 పెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక నెగిటివ్ పర్సన్ తీసుకొద్దాం. అరే ₹1,00,000 పెట్టుకోమంటున్నావు, నెక్స్ట్ మంత్ అద్దె కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు అని ఒకటి కామెంట్ చేస్తాడు. నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టే నువ్వు సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నావు. డబ్బు ఉంటే నువ్వెందుకు సక్సెస్ అవ్వాలనుకుంటావు? ఎంజాయ్ చేద్దాం అనుకుంటావు. అవునా? అర్థమవుతుందా నీకు పాయింట్? నీ దగ్గర డబ్బు ఉంటే ఈ డబ్బుని ఏదో రకంగా తగలేసి లగ్జరియస్ కార్ కొందామా, లగ్జరియస్ విల్లా కొందామా అని ఇంకా చాలా ఉన్నాయిలేండి, అవి చెప్పుకోకూడదు. వాటికి తగలేద్దాం అనుకుంటావు.
గొప్ప సక్సెస్ అవ్వాలని ఎందుకు అనుకుంటావు నువ్వు? నీ దగ్గర ఏవీ లేదు కాబట్టే నువ్వు ఒక గోల్ పెట్టుకుని సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నావు. సో ఆ సక్సెస్ అవ్వడానికి నువ్వేం చేస్తున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో స్టాక్ మార్కెట్లో అయినా నిజ జీవితంలో అయినా మీరు సక్సెస్ అవ్వాలి అంటే మీరు చేయవలసింది మీ గోల్ని రీచ్ అవ్వడానికి మీరు పర్ డేకి ఎన్ని గంటలు టైం ఇస్తున్నారు. సపోజ్ నేను ఒక సెటప్ చెప్పాను, ఆ సెటప్ని మీరు ఎన్ని గంటలు, రోజుకి ఎన్ని గంటలు ఫాలో అవుతున్నారు అనే దాన్ని బట్టి మీ సక్సెస్కి మీరు వేసుకునే బాట అనేది అంత సులభంగా ఉంటుంది. ఎప్పుడో వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను చార్ట్స్ ఎలా ఉన్నాయో, చూద్దాంలే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏదో ఒక ట్రేడ్ కొట్టేద్దాం, బ్లైండ్ ట్రేడ్ కొట్టేద్దాం అనుకుంటే ఏమవుతుందండి? 100లో 90 మంది ఫెయిల్ అయిపోతున్నారు అంటుంది కదా సెబీ. ఈ 90 మందిలో మీరు ఉంటారు. 10 మంది సక్సెస్ అవుతున్నారు అని చెప్తుంది కదా, ఈ 10 మందిలో ప్రాక్టీస్ చేసిన వాడు ఉంటాడు. మరి నువ్వు ఉన్నావా అని అడుగుతాడు మళ్ళీ ఇప్పుడు కామెంట్ సెక్షన్ లో ఒక నెగిటివ్ పర్సన్ వచ్చి. ఎస్, నేనున్నాను, నేను సక్సెస్ఫుల్ గా ఉన్నాను కాబట్టే నా మొబైల్ నెంబర్కి 8th డిజిట్ లో ఉన్నాను. ఇంకా 9, 10 ఇంకా నాకు 2 ఉన్నాయి చేరవలసినవి. నా గోల్ అది, నేను ఎప్పటికైనా చేరతాను డెఫినెట్ గా. సో మీ గోల్ ఏంటి? మీరు ఎలా సంపాదించాలి అనుకుంటున్నారు? సంపాదించేది నీతిగా, నిజాయితీగా, ఎదుటివాడిని పాడు చెయ్యకుండా చెయ్యండి. ఎదుటివాడు మీ ద్వారా లాభపడాలి తప్ప చెడిపోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి గుర్తుంచుకోండి. ఎదుటివాడిని పాడు చేసి మీరు సంపాదించే డబ్బు అనేది మీ దగ్గర ఒక్క రూపాయి కూడా నిలవదు. ఎదుటివాడిని పాడు చేసి మీరు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలదు. అదే ఎదుటివాడికి సాయం మీరు ఒక్క రూపాయి చేస్తే మీకు 10 రూపాయలు వస్తాయి. మీరు ఏ దేవుడినైనా నమ్ముకోండి, మీరు హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏ దేవుడైనా మీరు ఎదుటివాడికి ఒక్క రూపాయి సాయం చేస్తే మీకు 100 రూపాయలు వస్తాయి. సో మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి నెగిటివ్ పర్సన్ తీసుకొద్దాం. ఇంత సంపాదించావు కదా, మరి నువ్వెంత చేసావు? నువ్వు సాయం చేస్తున్నావా అని అడుగుతాడు వచ్చి మళ్ళీ కామెంట్ సెక్షన్లో. ఈ నెగిటివ్ పర్సన్ అనేవాడు ప్రతి చోట ఉంటాడండి. ఎస్, నేను చేస్తున్నాను. నేను ఏ టైప్ అంటే, ఒక పులిహార పొట్లం ప్యాకెట్ చేసి రోడ్డు పక్కనున్న ఒక బెగ్గర్కి ఇచ్చి దాన్ని యూట్యూబ్లో షార్ట్ కింద, వీడియో కింద తీసి యూట్యూబ్లో పాపులారిటీ సంపాదించుకునే టైప్ కాదు నేను. కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనుకుండే బ్యాచ్ నేను. సో చేస్తున్నానా లేదా అనేది నా అంతరాత్మకు తెలుసు. ఓకే, సో సక్సెస్ అవ్వడానికి ఫార్ములా అంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం కష్టపడడం మాత్రమే. మీ గోలు అచీవ్ అవ్వడానికి మీరు కష్టపడండి. అది కూడా మంచి గోల్ అయి ఉండాలి, మంచి దారిలో వెళ్ళాలి. అడ్డదారులు తొక్కుకుంటూ వెళితే గోల్ ఎప్పటికీ రీచ్ అవ్వలేరు. ఒకవేళ ఇక్కడికి గోల్కి రీచ్ అయినా అడ్డదారులు తొక్కుకుంటూ ఏదో ఒక రోజు అతఃపాతాళానికి, ఇప్పుడున్న స్థాయి కంటే అతఃపాతాళానికి పడిపోతారు. సో వెళ్ళే దారి మంచిదై ఉండాలి. 10 మందికి సాయం చేసుకుంటూ వెళ్ళండి అండ్ కష్టపడుతూ వెళ్ళండి. కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి ఇష్టపడుతూ వెళ్ళండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.